కనిపెంచిన తల్లిదండ్రులకే ఇప్పుడు కష్టకాలం వచ్చింది. మా బిడ్డ ఇట్లా చేయడం పెట్టుకొని పోయేది, నా మొహం చూడద్దు పొద్దుగల. కొడుకు 13 సంవత్సరాలు అవుతుందంట అమెరికా వెళ్ళి. చనిపోయినప్పుడు వీడియో తీయండి పంపించండి అన్నాడు తప్ప తల్లి కోసం రాలేదు. మీరు పనిచేసే ట్రిబ్యునల్ ఒక కోర్టు లాంటిది అంటారా? దీనికి ప్రత్యేకంగా పవర్స్ ఉంటాయంటారా? కోర్ట్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్. మా చిన్న కోడలు అంటది, మరి నువ్వు అడ్డం పడితేనే ఒక్కదాన్ని చేస్తానా? చాతనైన రోజులు ఆ మోడీలనే బతుకుతా నేను. తల్లిదండ్రులు బాధ్యతగా కంటే బరువుగా ఫీల్ అవుతున్నారు. ఏం చేయమంటారు మేడం? మా అమ్మతో మాట్లాడుకుంటా, మా అమ్మని ఉంచుకుంటా నా భార్య వెళ్ళిపోతుంది అంటాడు ఒక కొడుకు. హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఏదో చేయాలన్న తపనకి రీజన్ మాత్రం ఇదే. వెల్కమ్ టు ఆఖేరు న్యూస్. తమ పిల్లల భవిష్యత్ కోసం అహోరాత్రులు కష్టపడి రక్తాన్ని దారపోస్తే పిల్లలు పెరిగి పెద్దయి భార్యలు రాగానే పెద్దలను ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పిల్లల నిరాదరణకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. తమ పిల్లల నుంచి వేధింపులు గురవుతున్న వారు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో తమ బాధలు చెప్పుకోవాలి అన్న ఆవేదనలో తల్లిదండ్రులు ఉన్నారు. తమ పిల్లల నుంచి నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు అండగా తామున్నామని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ సభ్యురాలు అనితారెడ్డి గారు అంటున్నారు. అనితారెడ్డి గారు ఇప్పుడు మన ఆఖేరు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. మేడంతో మాట్లాడి తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, చట్టంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం గురించి చెప్పాలంటే చాలానే టైం పడుతుంది. మేడం కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, కాకతీయ మెడికల్ కాలేజ్ యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యురాలు, అనాథ ఆశ్రమాలు, హెచ్ఐవి పిల్లలకు సేవలు, మానసిక వికలాంగుల సంక్షేమం, ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన సర్వీస్ చేస్తున్నారు. ఇంకా మాకు తెలియని ఎన్నో సర్వీస్ ఉండొచ్చు. అయితే ఒక్కసారి మీ గురించి చెప్పండి మేడం. ముందుగా ఆఖేరు న్యూస్కి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు కృతజ్ఞతలండి. నా పేరు డాక్టర్ అనితారెడ్డి. నేను వచ్చేసి మొదటగా సోషల్ యాక్టివిస్ట్, అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా చేయడం జరిగింది. అంటే 0 to 18 years సభ్యురాలుగా చేశాను కోర్టుకి. అలాగే నిర్భయాకి చేయడం జరిగింది 59 years దాకా, 18 to 59 years. అదేమో 0 to 18 years, ఇది 18 to 59 years. ఇప్పుడు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్టుకి చేస్తున్నాను. అది వచ్చేసి 60 to till end. అంటే పుట్టిన దగ్గర నుంచి చరమాంక దశకి వచ్చేదాకా అందరితో గడపడం, వాళ్ళ జీవనం అనేది నాకు రోజువారీ కార్యక్రమంలో ఒక భాగం అండి. సో అటువంటి కార్యక్రమాలని మేము చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్ట్ మెంబర్గా నేను సభ్యురాలుగా చేస్తున్నాను. మేడం, అసలు సీనియర్ సిటిజన్స్ సమస్యల మీద పనిచేయడానికి అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ నేను సీనియర్ సిటిజన్స్కి సర్వీస్ ఇస్తున్న క్రమంలో ముఖ్యంగా ఏంటి అని అంటే, మేము కంప్లీట్గా అనాథలైన వృద్ధులకి ఒక ఆశ్రమం అనేది నిర్వహిస్తూ ఉండడం జరిగింది. వాళ్ళ సమస్యల్ని, బాధల్ని దగ్గర నుంచి మేము చూసిన క్రమంలో నాకు ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఉండేది. అనుకోకుండా వచ్చిన ఆపర్చునిటీ సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్టుకి చేయడం. బాగా కదిలించిన అంశం ఒకటి ఉన్నదండి. యాక్చువల్లీ ఒక ఆర్ఫనేజ్కి నేను సీనియర్ సిటిజన్స్ వృద్ధాశ్రమానికి నేను వెళ్తూ ఉండేదాన్ని. ఆ ఆశ్రమం ఏంటి అని అంటే, ముందేమో డబ్బులు ఇచ్చి ఉండడం, పెయిడెడ్ ఓల్డ్ ఏజ్ హోమ్, లాస్ట్ చివర్లో అనాథాశ్రమం ఉండేది. దీన్ని దాటే నేను వెళ్తూ ఉండేదాన్ని. అంటే చాలా ఇయర్స్గా వెళ్తూ ఉన్న క్రమంలో ఒకసారి నా ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారు. వారంలో 2 సార్లు అటు వెళ్తావు కదా, దారిలో మేమేం కనిపించలేదా అని అడిగారు. అంటే ఇవన్నీ పెయిడెడ్ కదా సార్, నాకు అంత అంటే పనికిరాదు, అట్లా ఏం లేదు, అలా ఆలోచించకండి, బట్ నాకు అది అనాథాశ్రమం కాబట్టి వెళ్తున్నాను అని అంటే, ఎవరమ్మా నీకు చెప్పింది అది అనాథాశ్రమం అని నన్ను అడిగారు. నేను స్టన్ అయ్యాను. అది నిజంగానే అనాథల కోసం ఉన్నది. వారానికి 2 సార్లు నువ్వు వెళ్తావు, మరి అప్పుడు అది అనాథాశ్రమం ఎందుకు అవుతుంది? నా కొడుకు 13 సంవత్సరాలు అవుతుందంట అమెరికా వెళ్ళి. ఎంఎస్ కని వెళ్ళాడంటే, అక్కడే పెళ్ళి అయ్యి 2 పిల్లలు,
రావటానికి ఇబ్బంది అయి రావడం లేదు. 13 సంవత్సరాలుగా ఆ బాబు కోసం నా భార్య ఎంత తపన పడుతుందో, ఎంత అనారోగ్యానికి గురైందో ఒకసారి మా దగ్గరకు వచ్చి చూసిపోమ్మా. నువ్వు వెళ్ళేటప్పుడు పండ్లు తీసుకెళ్తావు, అవి తీసుకెళ్తావు, అవసరమైన చెద్దర్లు తీసుకెళ్తావు, ఇలా తీసుకెళ్తావు. నా దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకురావద్దు, ఒక్కసారి వచ్చి వెళ్ళు అని కోరారు ఆయన. ఆయన కోరిన తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆమె అసలు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంది అని అంటే, నేను ఎవరు ఏంటి ఏది ఏం సంబంధం లేదు ఆమెకి. సార్ ఇట్లా అనిత మేడం, నాకు తెలిసిన మేడం అనగానే ఒక చిన్న ఆల్బమ్ ఉంది చేతిలో, టకా టకా చూపించి అమ్మమ్మ నా కొడుకు అంటే, ఆమెకు అది ఒక్కటే ఉంది ఇంటెన్షన్, ఏం లేదు. నా కొడుకు, నా కొడుకు పిల్లలు వీళ్ళు అమెరికాలో ఉంటారమ్మా, నా కోసం వస్తున్నారు, రేపు వస్తున్నారు, ఇంతే, ఇదే చెప్తుంది. అప్పుడు ఆయన అడిగారు నన్ను, అర్థమవుతుందా అమ్మా ఆమె పరిస్థితి అంటే మానసికంగా ఇబ్బందిగా ఉన్నదని అర్థమైంది సార్ అని చెప్పాను నేను. చెప్తే ఆయన చెప్తున్నాడు, నాకు కోట్ల ఆస్తి ఉంది, 4 బెడ్రూమ్ల ఇల్లు ఉంది, 12 ఎకరాల భూమి ఉంది, నాకు పెన్షన్ వస్తుంది, అయినా నేను నా కొడుక్కి చేరువల్లో లేను. దీనికోసం ఏమన్నా పని చేయగలుగుతావు? ఎంతసేపు అనాథలకి చెయ్యాలి, వాళ్ళకి ఎవరు లేరు అంటున్నావు, అన్నీ ఉన్నా మాకు ఈ సమస్య ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతను ఏమన్నారనంటే, ఈమె చనిపోయేలాగా ఉందమ్మా, రమ్మని చెప్తే రానంటున్నాడు, భవిష్యత్తులో నాకు రాడు అనేది ఖచ్చితమైన నమ్మకము అని చెప్పారు. నాకు అత్యంత బాధాకరం. నేను దీంట్లో అంటే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్టులో యాక్టివ్నెస్ పెరగడము, ఇంకా ఏదన్నా చెయ్యాలి, చట్టంతో పాటు చట్టంలో ఉన్నది చేస్తాం ఖచ్చితంగా, అయినా కూడా ఇంకా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఏదో చేయాలన్న తపనకి రీజన్ మాత్రం ఇదండి. అంటే ఇది ఒక కారణమేనా మేడం, లేకపోతే మీకు ఏమైనా స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉందంటారా? యాక్చువల్లీ సర్వీస్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సర్వీస్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ లేదనేది ఏం లేదు. 30 yearsగా నేను అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అనే సొంత సంస్థ ఉంది స్థాపించి, దానికి పిల్లల నుంచి అప్ టు టిల్ ఎండ్ మేము చేస్తున్నాం. కానీ ఇది సీనియర్ సిటిజన్స్ పట్ల మనకి అంటే మనం ఒక రకమైన భావనలో ఉంటాం, కొంచెం చిన్న వయసు కదా, మనకి వాళ్ళది తెలియదు, వాళ్ళ బాధల్ని మనమేం పంచుకోగలుగుతాము, వాళ్ళ అనుభవాలు పెద్దవి అనుకుంటాం. కానీ మనం చెయ్యాల్సినవి, చూపించాల్సినవి చాలా ఉన్నాయని ఇన్సిడెంట్ బాగా తెలియచేసింది నాకు. మీరు పనిచేసే ట్రిబ్యునల్ ఒక కోర్టు లాంటిది అంటారా? దీనికి ప్రత్యేకంగా పవర్స్ ఉంటాయా మేడం? యాక్చువల్లీ చాలా మంది ఇట్స్ ఏ కోర్టు లాంటిది అనుకుంటారు, కాదు, ఇట్ ఈస్ ఏ కోర్ట్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్. అందులో ట్రిబ్యునల్ అంటే ఏంటి అని అంటే, సత్వర న్యాయం జరగడానికి ప్రభుత్వం ఏర్పరిచిన నార్మల్ కోర్ట్ ఎంతో దీనికి అంతే పవర్స్ ఉంటాయి, ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఈక్వల్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. కాకపోతే చాలా మందికి ట్రిబ్యునల్ కోర్ట్స్ ఉన్నాయి అన్న అవగాహన లేదు. మన ఇండియా దౌర్భాగ్యం కూడా అదే, చాలా చక్కటి చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలు ఉన్నాయి అనేది అసలు ఎవరికైతే నీడో వాళ్ళకి తెలియదు. రెండోది ఏంటి అని అంటే, అమలు పరచడంలో లోపం ఉంటుంది. మేడం, అలాగే మీరు ఎంతో మంది వృద్ధులను చూస్తుంటారు కదా మేడం, చాలా మంది దగ్గర అయి ఉంటారు, వాళ్ళు చెప్పుకున్న కష్టాల గురించి మీకు ఏదైనా దగ్గరైన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎవ్రీడే ఒకదానికి ఒకటి సంబంధం ఉండని కేసెస్ వస్తూ ఉంటాయి. అంటే ఓవరాల్గా చూస్తే మనకేమనిపిస్తుంది, పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు తల్లిదండ్రులని, అంతవరకే మనకి తెలిసేది. కానీ సునిశ్చితంగా గమనిస్తే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఎట్లా అంటే, తల్లిదండ్రులు బాధ్యతగా కంటే బరువుగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఇంట్లో. అది ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అంటే విభజించవచ్చండి. అసలుకి ఏమి అంటే, ఆర్థికంగా లో ఉన్న వాళ్ళది ఒక కేటగిరీ అయితే, మధ్యతరగతి ఒక్కటి ఫేస్ చేస్తున్నారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఇంకొకటి ఫేస్ చేస్తున్నారు, హై లెవెల్లో ఇంకోటి ఫేస్ చేస్తున్నది మాత్రం నిజం సీనియర్ సిటిజన్స్ అన్ని రకాలుగా. మళ్ళీ ఎంత చక్కటి చట్టం ఉన్నదో తెలుసా అండి,
సీనియర్ సిటిజన్స్కి మనకి 2007లోనే వచ్చింది వయోవృద్ధుల పోషణ రక్షణ బాధ్యత చట్టం. అసలు వర్డింగే ఎంత బాగుంటుంది, అన్నీ కల్పించాలి దాంట్లో, అన్ని గౌరవప్రదమైన జీవితం వాళ్ళకి రావాలి, బాధ్యతలు తీసుకోవాలని అందులోనే ఉంటుంది, పోషణ భారం కాకుండా చూసుకోవాలని ఆ చట్టంలోనే ఉంటుంది. ఇప్పుడు కొంచెము సవరణ చేశారు 2019లో. అదేంటి, ఇంతకు ముందు పిల్లలు అనగానే కొడుకు కూతురు అనేది అర్థం ఉండేది. ఇప్పుడు ఏంటంటే దాన్ని సవరణ చేసిన తర్వాత దాంట్లో కోడళ్ళు అల్లుళ్ళు అనేది సవరణ చేశారు. అంటే వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి సీనియర్ సిటిజన్స్కి అనేది చెప్పడం అన్నట్టు గవర్నమెంట్ అలా తీసుకున్నారు. మరి ఇంత చక్కటి చట్టం ఉన్నా అయినా కూడా తల్లిదండ్రులు మోసపోతున్నారు. ఏ విధంగా మోసపోతున్నారు అని అంటే, ఇప్పుడు చాలా వరకు ఆస్తులు ఏం చేస్తారంటే పిల్లలకి చూసుకుంటారు కదా అనేసి ముందే ఇచ్చేస్తుంటారు తల్లిదండ్రుల నమ్మకంతో. సో ఆస్తులు తీసేసుకొని వాళ్ళని బయటికి గెంటేయడము అనేవి చాలా వస్తున్నాయి. మీకు ఒక కేసు చెప్తానండి. వాళ్ళకి దగ్గర 3 కొడుకులు, 100 కోట్ల ఆస్తి ఉన్న ఆ 3 కొడుకులు, తండ్రి చనిపోయాడు, తల్లి 89 ఏండ్ల తల్లి. ఆమెకి కొంచెం అన్నం పెట్టి చూసుకోవడానికి ఇబ్బంది అయింది అనేది ఆమె వచ్చింది. నిజం చెప్పాలంటే ఆమె కూర్చున్నప్పుడు చాలా తిన్నుండి నాకు తెలిసి గుప్పెడు అన్నం తింటుందేమో ఆమె. అసలు మీకు ఈ ట్రిబ్యునల్ ఎవరు చెప్పారమ్మా అని అడిగా నేను. పక్కన ఒక ఆయన నాకు రాసిచ్చిండమ్మా, నాకు రాసుడు కూడా రాదు అంటే, పర్లేదమ్మా రాయకపోయినా పర్వాలేదు, దీంట్లో లాయర్స్ కానీ ఏది కూడా అవసరం లేదు, మీ కష్టం ఏంటో చెప్పండి అని అంటే, నాకు ఏమొద్దు, కొంచెం అన్నం, తిట్టకుండా ఏం చేయకుండా ఓ చిన్న జాగా ఉంటే చాలు అని చెప్పింది. సో 3కి నోటీస్ ఇచ్చిన తర్వాత మనకి హాజరైన తర్వాత తెలిసింది వీళ్ళకి ఇంత ఆస్తి ఉంది అని చెప్పేది. దాని తర్వాత తల్లి మీకు ఎందుకు భారమైందండి అని అంటే, అందులో ఒక కొడుకు ఆన్సర్ ఇచ్చాడండి. ఏమని అంటే, నిజంగా అంటే ఎట్లా అయిపోతున్నారు అనడానికి ఈ రీజన్. ఏం చేయమంటారు మేడం, మా అమ్మతో మాట్లాడుకుంటా, మా అమ్మని ఉంచుకుంటే నా భార్య వెళ్ళిపోతుంది అంటాడు ఒక కొడుకు. కష్టం అయిపోతుంది అయిపోతుంది చూసుకోవడం, నా తల్లికి నా భార్యకి పడదు. ఇంకో కొడుకు అంటాడు, నేను ఎంతో వ్యాపారాలలో ఉన్నాను, బిజీ ఉంటాను, రాగానే ఈ గొడవలేంది మేడం నాకు, అందుకని వద్దనుకున్నాను. ఇంకొక ఆయనది అదే ఆన్సర్. పోనీ మీరు 3 కలిసి ఒక దగ్గర ఒక చిన్న ఇల్లు తీసుకొని ఒక వర్కర్నో ఏదైనా పెట్టి ఆమెను చూసుకోమంటామో అలా చేయొచ్చు కదా అంటే, అందరు చేస్తే చూద్దాం, అది కూడా మా వాళ్ళకైతే ఇష్టం ఉండదు. సరే మీరు చెప్పారు కాబట్టి ఉంచామంటే ఉంచుతాం, మళ్ళీ మేమైతే అటు పోరట, మీరు ఏదన్నా చూపించండి దారి అంటే. నాకు అసలు ఎంత బాధేసిందంటే అమ్మా, నేను ఒక్కటే అన్నాను, మీకు తెలుసో తెలీదో ఒక విడాకుల కేసులో మనకి చట్టం చెప్తుందండి, తల్లిదండ్రులన్నీ చూసుకోవట్లేదు నా భార్య, నేను అందుకు విడాకులు ఇస్తున్నాను అంటే ఈ రీజన్తోని విడాకులు ఎటువంటిది ఏది లేకుండా ఇచ్చేస్తుంది. అది ఉంది మనకి విడాకుల దానికి అంత లీగల్ పాయింట్ అవుతుంది ఇది. అసలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను వద్దు అనుకోవడానికి లేదు. ఈ చట్టంలో ఎట్లా అంటే, పిల్లలు అనగానే కొడుకు చూసుకోవాలి అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి పెళ్ళయి వెళ్ళిపోతుంది కాబట్టి కొడుకు చూసుకోవాలి. పిల్లలు అంటే కొడుకులు కూతురు ఇద్దరు వస్తుంది. ఇప్పుడు అమెండ్మెంట్ అయినాక అల్లుళ్ళు కోడళ్ళు కూడా చూసుకోవాలి అనేది సవరణ చేసిన దాంట్లో వీళ్ళిద్దరిని కూడా ఇంక్లూడ్ చేశారు. ఎట్టి పరిస్థితిలో చట్ట ప్రకారమైనా లేదంటే బాధ్యత పరంగా అయినా అండి, తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే. ఇదే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోడ్ చెప్తుంది. అలా కాదు అనుకున్న వాళ్ళకి తప్పకుండా శిక్ష ఉంటుంది. తప్పించుకునేది ఇది లేదండి. అది ఇంకా అసలు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ కోర్టుకు ఒక ఫిర్యాదు చేయాలంటే కూడా చాలా ఈజీ. ఏంటి అని అంటే, నార్మల్గా కోర్ట్స్కి వెళ్ళాలి అని అంటే లాయర్ కంపల్సరీ. దీంట్లో మేము లాయర్ని అలౌ చేయం, చట్టంలోనే అలౌ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు ఒక చిన్న తెల్ల కాగితం మీద కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకే కష్టంలో ఉన్నారంటే లాయర్లకు ఫీజులు ఎక్కడ ఇచ్చుకోవడానికి ఉంటుందండి. ట్రిబ్యునల్ కోర్ట్ అంటే 30 నుంచి 90 రోజుల్లో పరిష్కారం చేయాలి. ఎన్ని రోజుల వరకు ఉంటాయి మేడం? 30 నుంచి 90 రోజుల లోపు ఒక సమస్యతో వాళ్ళు వస్తే దాన్ని క్లియర్ చేయాలి. ఎక్కడన్నా మనకి చట్టంలో కానీ ఇంకా దేంట్లో ఉన్న ఇబ్బందులు ఎదురైతే
ఇంకొక 30 రోజులని పొడిగించుకోవచ్చు. అట్లాగే మీరు ఎన్ని కోట్ల ఆస్తి అయినా పిల్లలకి ఇవ్వండి, వీళ్ళని చూసుకోవట్లేదు అని అంటే తిరిగి వాళ్ళకి ఆ ఆస్తిని అంతా రివోక్ చేసి వాళ్ళకి ఇచ్చే అథారిటీ కూడా ట్రిబ్యునల్కి ఉంటుంది, తిరిగి తీసుకోవచ్చు. కానీ మనకు తెలుసు కదండి ఎంత తెలివి కళ్ళ వాళ్ళు ఉంటారు అనేది. ఇప్పటి రోజుల్లో పిల్లలు ఎట్లా అయిపోయారు అని అంటే పిల్లలకి చెయ్యగానే దాన్ని భార్యల పేరు మీదకి మారుస్తున్నారు, పిల్లలకి గిఫ్ట్ డీడ్ చేస్తారు, వాళ్ళు కొన్నారు అని. అయితే గవర్నమెంట్ కూడా అంతే తెలివిగా ఉంటారు కదా, 19లో కోడన్లో అల్లుళ్ళను కూడా చూసుకోవాలి అనే దాన్ని వాళ్ళు సవరణ చేశారు. సో ఎక్కడ ఆస్తి ఎట్టుపోయినా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇప్పించవచ్చు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటండి అని అంటే మన భారతదేశంలో ఏది ఎట్లా ఉన్నా అమ్మ మాత్రం మనసు వేరే ఉంటుంది ఆటోమేటిక్గా. మాకు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందని అంటే పూర్తిగా అయిపోయి తీర్పు ఈరోజు మీరు రండి అని చెప్పిన సమయాన మరి వాళ్ళు ఇబ్బంది పెడతారా, వాళ్ళు బతిమలాడుకుంటారా తెలియదు, కానీ దాదాపు 40 to 50% రిటర్న్ తీసుకుంటారు కేసు. అంటే వాళ్ళని భయపెట్టడము, ఏం చేస్తారనేది తెలియదు. అమ్మ పోన్లే అమ్మ, నా కొడుకే కదా, నా బిడ్డే కదా, వదిలేయండి అమ్మ అని తిరిగి తీసుకుంటారు. చట్టం చాలా గొప్పదండి, తప్పకుండా దాని పట్ల ఎంక్వైరీ ఉంటుంది. చాలా ఈజీగా, అంటే చాలా మందికి తెలియనిది ఏంటి అని అంటే ఇదేదో ఒక సంస్థ కావచ్చు ట్రిబ్యునల్ అంటే, కౌన్సిలింగ్లు చేసి వదిలేస్తారేమో, వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపించేస్తారేమో అనుకుంటారు. ఇట్ ఈజ్ ఎ కోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. మా అమ్మ నాన్న ఉంటే ఆ వాసనకే నా ఫ్రెండ్స్ వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు అన్నాడు. అమెరికాకి పిలుస్తున్నారు, అమ్మ నాన్నని పిలిచే వాళ్ళు తక్కువ, మీరు గమనించండి. తల్లి అయితే పని చేసి పెడుతుంది, అక్కడ పనామని పెట్టుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. కంటి ఆపరేషన్ చేయించేది ఉంది అంటే ఏలుముద్రలు వేసేసింది అన్నిట్లో. అదేంటి, వాళ్ళు ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నార్మల్గా ఏమైనా కంప్లైంట్స్ చేయాలి అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 14567. మా వాళ్ళే వెళ్ళి వాళ్ళు ఫిర్యాదు తీసుకుంటాం.